హాయ్ గైస్, ఇది మన లాస్ట్ డే ఇక్కడ కూర్గ్లో. రేపు ఆఫ్టర్నూన్ ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం. సో ఈ లాస్ట్ డే కంప్లీట్గా ఏ ఎజెండా, ఏ ప్లాన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా ఇక్కడే అలా స్పెండ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము. అసలు ఏ ఎజెండా లేకుండా టు స్పెండ్ ఆల్ యువర్ టైమ్ ఆన్ నథింగ్నెస్ కూడా అదొక వరం. అదే మనం మళ్ళీ సిటీకి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ వర్క్ రెజ్యూమ్ చేశాక కుదరదు. సో ఇక్కడ ఉన్నప్పుడే ఆ కంప్లీట్ ఐడిలిక్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుందో ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇవాళ జస్ట్ అట్లా వీఆర్ వ్యాండరింగ్ అరౌండ్ ఇన్ దిస్ వాస్ట్ ఎస్టేట్. వేరే కాఫీ ప్లాంటేషన్లో కూడా డీటెయిల్డ్ విజిట్కి ఇవాళ వెళ్దాం ఇన్ ద కోర్స్ ఆఫ్ ది డే. అండ్ వేరియస్ అదర్ కార్నర్స్ కూడా ఈ ఎస్టేట్లో చూద్దాం ఇవాళ. ఇది దిస్ ఇస్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద రిసార్ట్. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. సో మనం జస్ట్ ఖాళీగా ఒక 2-3 అవర్స్ కూర్చొని అట్లా ఏదైనా బుక్ చదువుకోవాలనుకుంటే ఇది ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్. ఇది ఇక్కడ రాత్రి పూట చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఈ మిస్టీ వెబ్స్ చాలా చాలా ప్రిటీగా ఉన్నాయి, ముట్టుకోగానే కరిగిపోతాయి. ఇట్లా ఈ గ్రౌండ్ నిండా అవే ఉన్నాయి. కానీ ఈ రిసార్ట్లో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ మాత్రం ఇక్కడున్న క్లియర్ స్కై అండ్ ఈ బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్స్. కంటిన్యూస్గా ఒక 100 డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్ సౌండ్స్ అండ్ ఒక కంటిన్యూస్ ఇన్సెక్ట్ హమ్మింగ్ సౌండ్. ఈ సౌండ్స్ అసలు మనం వెళ్ళాం సిటీకి వెళ్ళాక. నైట్ స్కైని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం, కానీ అంత ఫోటో స్కిల్స్ లేక మేము క్యాప్చర్ చేయలేకపోయాము. కానీ అంత క్లియర్ అన్ఇంటరప్టెడ్ నైట్ స్కై వ్యూ కూడా నేను చూసి చాలా కాలమైంది. అంటే ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లాష్డ్ స్కై, లైక్ అన్ని స్టార్స్ 100% షైనింగ్, ఫుల్ ఫ్లెజ్డ్. సో మేము మ్యాక్సిమం టైం ఇక్కడ యాక్చువల్లీ రూమ్ బయటే ఉంటున్నాం. ఆ రూమ్ బయట ఉన్న ఫాయిల్ మీద కానీ లేకపోతే ఇక్కడ బయట ఎక్కడన్నా ఏదైనా సీటింగ్ ఏరియాలో కానీ. సో యాక్చువల్లీ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ యువర్ సిటీ లైఫ్, ఒక 2-3 డేస్ కంప్లీట్గా ఎస్కేప్ అవ్వాలంటే మాత్రం దిస్ ఇస్ అ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ ప్లేస్ హైదరాబాద్కి. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను అనుకున్న కూర్గ్కి వెళ్ళాలంటే లేదా ఊటీకి వెళ్ళాలంటే చాలా ఎఫర్ట్ ఉంటుంది. అంత గోవాకి వెళ్ళినంత సింపుల్గా వెళ్ళలేము. సో వెన్ యూఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ రియల్ బ్రేక్, యాక్చువల్లీ గెట్ సమ్ రెస్ట్ అండ్ కమ్ బ్యాక్, ఐ థాట్ గోవా వాజ్ ద ఓన్లీ ప్లేస్. కానీ ఇక్కడ ఈ ట్రిప్ ప్లాన్ చేశాక అర్థమైంది దట్ దిస్ ఈజ్ అన్ ఈక్వల్లీ యాక్సెసిబుల్ ఈజీ ప్లేస్ అని. అంటే ఇట్ వాస్ జస్ట్ 1 hour ఫ్లైట్ టు మైసూర్, అండ్ మైసూర్ నుండి ఇట్ వాస్ సమ్ రోడ్. సో వీ కేమ్ హియర్ ఆల్మోస్ట్ ఇన్ లెస్ దాన్ 4 hours ఫ్రమ్ అవర్ హోమ్. సో ఇంటి నుండి 4 గంటల దూరంలో ఈ ప్లేస్కి రావచ్చు అంటే దట్స్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అంటే మనకు 3 days హాలిడేస్ ఉన్నా ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడికి. కానీ ఈ రిసార్ట్ పర్టికులర్గా ఇట్ ఈస్ స్పెషల్ బికాస్ యూ గెట్ టు ఎంజాయ్ దిస్ నేచర్ ఎట్ అ వెరీ 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 లెస్ కాస్ట్. అంటే ఐ థింక్ అవర్ హోల్ స్టే హియర్ కాస్టెడ్ లైక్ మేము ఇక్కడ 3 nights 4 days అలా ఉంటున్నాము. ఇట్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 9,000 మేబీ, అంత కలిపి 9-10,000 కన్నా ఎక్కువైతే అవ్వలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ బుఫే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ మోడెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ కూడా చాలా హెల్ప్ఫుల్గా, చాలా సర్వీస్ ఓరియంటెడ్గా, చాలా ప్లెజెంట్గా ఉన్నారు. చిన్న లైబ్రరీ, చిన్న బార్, ఫుడ్ కూడా అంతా ఇట్స్ ఫ్రెష్లీ మేడ్. అసలు ఎంత తిన్నా ఫుడ్ ఇక్కడ హెవీగా ఉన్నట్టుగానే అనిపించలేదు. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ ప్లెజెంట్. మీరు ఇక్కడికి వచ్చి ఇన్ఫ్యాక్ట్ బయట ఎక్కడికి వెళ్ళకుండా కూడా ఒక 2 days కంప్లీట్గా ఈ ప్లేస్లోనే ఉన్నా కానీ యూ విల్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్. అండ్ ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఉన్నాము, కానీ ఇట్లా మరీ బయటికి వెళ్ళడానికి కూడా అవసరం లేదు. అక్కడే హ్యాపీగా 2-3 days ఉండొచ్చు అన్న ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్ అన్నమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అది అయ్యాక మళ్ళీ కొంతసేపు ఎక్కడన్నా మంచి కార్నర్లో కూర్చొని బుక్ చదువుకొని ఆ తర్వాత ఒక డీటెయిల్ కాఫీ ప్లాంటేషన్ టూర్కి వెళ్దాము. అక్కడ రష్మి కాఫీ గింజలు కూడా ఏరుకుంటుందంట. ఇంటికి వెళ్ళి మనం హైదరాబాద్లో కాఫీ పండిస్తాం ఇప్పుడు. ఆ పండించిన కాఫీ నెక్స్ట్ ఇయర్ అంతా మనం తాగాలి. సో యాక్చువల్లీ ఈ వైలెట్ ఫ్లవర్స్ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో రష్మి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఇది బోగన్విలియా కాదు, దిస్ ఇస్ కాల్డ్ అస్ మార్నింగ్ గ్లోరీ అని చెప్పి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్లవర్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, అండ్ ఇంకా పెరిగినప్పుడు చాలా పెద్దగా రెడ్ కలర్లో ఒక హ్యూజ్ సైజ్లో ఉందన్నమాట. సో మేబీ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనుకుంటా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయని. నాకు ఈ ఎస్టేట్ కొంటావా? కొందాం, నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది.
థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మెల్లగా కాఫీ ప్లాంటేషన్ కూడా విజిట్ చేసి చూద్దాం ఎలా ఉంది లోపల ప్లాంటేషన్, ట్రయల్కి వెళ్దాం. ఆ కాఫీ సీడ్స్ కూడా గ్యాదర్ చేసుకున్నాము. దాన్ని మనం హైదరాబాద్ తొట్టులో పెట్టుకొని స్నేహకి అన్నుకి గిఫ్ట్ ఇద్దాం. ఎస్ రెడ్ కలర్ తీసుకున్నాను. యా. ఇక్కడ యాక్చువల్లీ ఒక కాఫీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ద కాఫీ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్లక్డ్ ఫ్రమ్ ద ట్రీ, ఏదైతే మనం మామూలుగా తాగుతామో. అది కాకుండా దెర్ ఇస్ అ మోర్ ఎక్స్పెన్సివ్ కైండ్ ఆఫ్ ఎ కాఫీ, దాన్ని లువాకీ కాఫీ అని అంటారు. ఈ లువాకీ కాఫీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ లువాకీ అన్నది ఇట్స్ యాక్చువల్లీ ఒక యానిమల్ అనమాట, ఒక చిన్న యానిమల్, అంటే పిల్లి సైజులో స్క్విరిల్ లాగా ఉంటుంది. సో దట్ యాక్చువల్లీ ఫీడ్స్ ఎంటైర్లీ ఆన్ దిస్ కాఫీ బీన్స్ అనమాట. ఈ కాఫీ బీన్స్ మాత్రమే తిని బతుకుతాయి, అవి కాఫీ ఎస్టేట్స్లోనే ఎక్కువ ఉంటాయి. సో ఆ యానిమల్ ఈ కాఫీ బీన్స్ని తిని అవి ఏవైతే పూప్ చేస్తాయో ఆ పూప్ని డ్రై చేసి దానిలోంచి కాఫీ ఎక్స్ట్రాక్ట్ తీసి దాన్ని పౌడర్గా అమ్ముతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీస్ ఇన్ ద వరల్డ్. సో అది కూడా ఒక వెరైటీ ఉంటుంది మనకి ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ మనకి బాలి లాంటి కంట్రీస్లో ఎక్కడ నుండి అయితే కూడా కాఫీ ఇంపోర్ట్ చాలా ఫేమస్, అక్కడ మోస్ట్ ఆఫ్ ద కాఫీ ఓన్లీ లువాకీ కాఫీయే ఉంటుంది. సంథింగ్ విచ్ ఇస్ న్యాచురలీ ప్రాసెస్డ్ బై దిస్ యానిమల్ లువాకీ ఇన్ ఇట్స్ డైజెస్టివ్ సిస్టమ్. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద మోస్ట్ టేస్టియస్ట్ కాఫీ. అది మీరు యానిమల్ పూప్ కదా మేము తాగము అలా అంటే మీరు ఒక గొప్ప టేస్ట్ మిస్ అయిపోతారు. సో లైఫ్లో అన్నీ ట్రై చేయాలి కాబట్టి మీరు ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నప్పుడు ఆ కాఫీ కూడా ట్రై చేయండి. కానీ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. మనము ఇక్కడ లువాకీస్ ఉంటాయో లేదో తెలీదు, కానీ కాఫీ ప్లాంట్స్ని అయితే మనము లోపల ట్రయల్ లోపలికి వెళ్ళి విల్ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ లైక్ ఎట్లా హౌ డు దీస్ కాఫీ ప్లాంట్స్ లుక్ అని. దేర్ విత్ క్లాసిక్ ఇంగ్లీష్ లిటరేచర్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు స్కూల్ సమ్మర్ హాలిడేస్లో నెక్స్ట్ ఇయర్ది స్కూల్ బుక్స్ కొన్నప్పుడు ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని సమ్మర్ హాలిడేస్లో చదివేసే అలవాటు ఒకటి ఉండేది. అండ్ ఇట్ యూస్ టు బి అ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఫ్రమ్ డిఫరెంట్ ఆథర్స్ లైక్ ఇండియన్, నాన్ ఇండియన్. అందులో పర్టికులర్లీ ప్రతిసారి ఓ ఆర్కే నారాయణ్ చాప్టర్ అయితే ఉండేది. అది స్వామి అండ్ ఫ్రెండ్స్ కానివ్వండి, టాకటివ్ మ్యాన్ కానివ్వండి, గైడ్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ స్టోరీ ఫ్రమ్ మాల్గుడి డేస్. సో that used to give you a sense of excitement and a sense of security, and used to make life feel very simple, take you back to a simpler time. సో ఇప్పుడు కూడా ఆ బుక్ చదువుతుంటే ఎప్పుడు చదివినా కానీ అది ఇట్ విల్ టేక్ యూ బ్యాక్ టు ఎ సింప్లర్ టైం. ఓ సెన్స్ ఆఫ్ కామ్నెస్ ఆటోమేటిక్గా అలాగే వస్తుంది. సో మీకు ఈ ట్రిగర్ ఏంటి when you want to snap out of something and go back to your ప్లేస్ ఆఫ్ కంఫర్ట్? మీకు ఆ ట్రిగర్ ఏంటి? మీకు మీ 6th క్లాస్ సమ్మర్ హాలిడేలో మీకున్న ఫీలింగ్ని 5 నిమిషాల్లో ఏది పుట్టియగలుగుతుంది అన్నది మీరు మీరు తెలుసుకోవాలన్నమాట. అది ఏదన్నా కావచ్చు. అది ప్రతిసారి బుక్ ఉండాలని ఏం లేదు. నాకంటే ఒక బుక్ అది. ఎందుకంటే మనకు అక్క చెల్లెలు లేరు కదా, బేవార్స్గా సింగిల్ లైఫ్. పొద్దున్న లేచి ఇమాజినరీ ఫ్రెండ్స్తోనే ఆడుకోవడం రోజంతా. పెద్ద ఇంట్లో ఒక్కనే ఉండేవాడిని. సో ఎప్పుడో అప్పుడు ఫ్రెండ్స్ కనిపించేవాళ్ళు. అందుకే మాకు ఇలా అలవాటు అయిపోయింది కామిక్ బుక్స్ అని. మీకు బహుశా అది మీ సిబ్లింగ్ కావచ్చు, లేదా పలానా ప్లేస్ కావచ్చు, పలానా యాక్టివిటీ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్లీ పలానా సెంట్ కూడా కావచ్చు అది. ఎందుకంటే ఒక ఫ్రాగ్నెన్స్ మనలో మెమరీని పుల్ బ్యాక్ చేసినంత స్ట్రాంగ్గా వేరే సెన్స్ కూడా చేయొద్దంటారు. సో మేబీ ఆ టైంలో చిన్నప్పుడు మీ మదరు, గ్రాండ్ పేరెంట్స్ వండిన వంట లేదా మీ సమ్మర్ స్పెషల్ డిష్ ఏదైతే ఉందో దాని వాసన చూసిన వెంటనే ఆ ఏజ్లో, ఆ చైల్డ్హుడ్లో మీ మైండ్ ఎలా ఫీల్ అయ్యేదో అలా టక్కున ఫీల్ అవుతారు మీరు. సో అలా మీకు మీ ట్రిగర్ ఆఫ్ నాస్టాల్జియా ఏంటన్నది ఒకసారి కనుక్కుంటే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ కీప్ యూజింగ్ ఇట్ త్రూ అవుట్ యువర్ వెకేషన్ టైం. అది ఉంటే మిగతాదంతా ఇలా నేచరే చేసేస్తుంది అనమాట. ఒక కరెక్ట్ క్వాంటిటీ ఎండ ఉండి, చల్లటి బ్రీజ్ ఉండి, ఏ అజెండా లేకుండా ఆఫ్టర్నూన్ టైం క్లౌడ్స్ అలా మూవ్ అవుతున్నాయి, రైట్ అమౌంట్ ఆఫ్ బ్రైట్నెస్, రైట్ అమౌంట్ ఆఫ్ చలి, ఒక స్వీట్ నథింగ్నెస్.
ఇలాంటి అట్మాస్ఫియర్లో మనకి హై స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఏ అజెండా లేకుండా ప్రశాంతంగా ఒక సెన్స్ ఆఫ్ ఎగ్జైట్మెంట్తో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో పొద్దునే నిద్రలేస్తాము. ఆ రోజు ఏం చేయాలి, ఇంకా ఎన్ని రోజులు హాలిడేలు మిగిలాయన్న స్పర్శ కూడా మనకు ఉండదు. ఆ టైంలో మనం ఎంజాయ్ చేసిన మైండ్ సెట్ లైఫ్లోనే దట్ వాస్ ద బెస్ట్ ప్లేస్ దట్ వీ బీన్ ఇన్. సో ఈ వెకేషన్స్ తీసుకోవడంలో అర్థం ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు get a glimpse of or get a sense of nostalgia of the mindset that we used to have during our summer holidays. Our whole concept of vacation మన ఆ సమ్మర్ హాలిడేలో మనం ఎంజాయ్ చేసిన ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ నుండి, ఓ సెన్స్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ నుండి, ఓ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ నుండి అక్కడ నుండి పుట్టింది. సో అన్ఫార్చునేట్లీ ఆ టైంలో మనం సమ్మర్ హాలిడేస్లో డిటాచ్ అయిపోయినంత ఈజీగా స్కూల్ నుండి ఇప్పుడు ఆఫీస్ నుండి అలా డిటాచ్ అవ్వలేము. టైం టు టైం ఏదో ఒక మెయిల్ వస్తుంది, ఏదో కాల్ వస్తుంది. సో ద వరల్డ్ కీప్స్ డ్రాగింగ్ యూ బ్యాక్ ఇన్ టు రియాలిటీ. కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ డేలో మళ్ళీ వాపస్ ఆ మైండ్ని వర్క్లోంచి బయటికి లాగేసి మీ వెకేషన్ మూడ్లోకి లాగడానికి కొన్ని పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయన్నమాట. ఈ పవర్ఫుల్ వెపన్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ పవర్ఫుల్ వెపన్ ఏంటంటే వాట్ రిమైండ్స్ యూ ద ఈజియెస్ట్ అండ్ ద క్వికెస్ట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్. అంటే మీలో నోస్టాల్జియా ఏదైతే చాలా ఫాస్ట్గా ఒక స్నాప్ లాగా పుట్టగలుగుతుందో దట్ ఈస్ ద వెపన్ దట్ విల్ హెల్ప్ యూ పుట్ యూ బ్యాక్ ఇన్ అ వెకేషన్ మూడ్ అనమాట. సో నా కాంటెక్స్లో అయితే అది మా గురుగారు శ్రీ ఆర్కే నారాయణ్. సో ఎంత చెత్త ఈమెయిల్ వచ్చేలా, ఎంత పగిలిపోయే న్యూస్ వచ్చేలా కానీ అది క్లోజ్ చేసేసాక మళ్ళీ వాపస్ వెకేషన్ మూడ్లోకి రావాలంటే కూర్చొని ఒక 5 పేజీలు చదివితే చాలు. మళ్ళీ వాపస్ అదే సమ్మర్ హాలిడేలో మిట్ట మధ్యాహ్నం హ్యాపీగా లేచి ఏ అజెండా లేకుండా ఆ రోజు ఈవినింగ్ ఏం ఆడుకుందాం అన్న మైండ్ సెట్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో దట్ వాజ్ ఆల్వేస్. ఈ బుజ్జి యాంకర్స్ చూస్తున్నారు కదా, ఇది మన యాక్చువల్ ఫ్రిగేట్ మోడల్ అనమాట. ఈ రియల్ యాంకర్స్ ఆ వెనకాల ఉన్నాయి. ఇది F-47 ఫ్రిగేట్, దాని మోడల్ కమిషన్ ఎట్ విశాఖపట్నం. దీని యాక్చువల్ రియల్ యాంకర్స్ ఇది. ఎట్ ద సేమ్ టైం ఒక రియల్ MiG-21 మన వెనకాల ఉంది. ఇది మోడల్ కాదు, ఇది యాక్చువల్ MiG-21 అవుట్ ఆఫ్ కమిషన్ ఉందన్నమాట. అలాగే నువ్వు సడన్గా వెనకాలకు తిరగాలన్నమాట. అది T-55 ట్యాంక్. ఈ ట్యాంక్ వాడే మనం 1971 వార్లో దగ్గర 50 పాకిస్తానీ ట్యాంక్స్ని పేల్చేసామన్నమాట. సో మనం ఎక్కడున్నామని మీలో ఎవరన్నా అనుకుంటుంటే కనుక, మనం ప్రస్తుతం ఒకరింట్లో ఉన్నాము. ఈ ఇంటి పేరు సన్నీ సైడ్. ఈ ఇల్లు ఎవరిదో కాదు, మన ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన జనరల్ తిమ్మయ్య. అది మొన్న చెప్పా కదా, కూర్గ్ నుండి చాలామంది చాలా ప్రామినెంట్ ఆర్మీ లీడర్స్ వచ్చారని. అందులో ఈ జనరల్ తిమ్మయ్య ఒకరనమాట. ఆయన ఇంటిని మ్యూజియంలా కన్వర్ట్ చేసి ఈ ఇయరే ఒక ఆర్మీ మ్యూజియంలా ఓపెన్ చేశారు. సో ఇవి మోడల్స్. ఇంటి లోపల ఆయనకు సంబంధించిన చాలా వార్ స్టోరీస్, అట్ ద సేమ్ టైం ఒక థియేటర్లో ఒక వార్ డాక్యుమెంటరీ ఇవన్నీ చూపించారనమాట. అవన్నీ మేము చూసి బయటకు వచ్చాము. మీకు కూడా నాలాగా గన్స్, ట్యాంక్స్, ప్లేన్స్ అన్న విపరీతమైన పిచ్చి ఉంటే కనుక డెఫినెట్లీ ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. ఎక్కడ ఈ ప్లేస్ చూడకుండా వెళ్ళిపోతామని చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఈరోజు ఈవినింగ్ వి థాట్ వన్ ఫైనల్ ట్రిప్ ఒకసారి మడికేరికి వద్దామని వచ్చి ఈ మ్యూజియంని చూసి వెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నేను చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ నా 3rd క్లాస్ అప్పటి నుండి నేను ఆర్మీలో ఇంజనీర్ అవ్వాలని చెప్పి ఒక కోరిక ఉండేది నాకు. మన హైదరాబాద్లోనే ఒక EME అని ఉంటుంది, ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజనీర్స్ అని. అది ఆర్మీలో ఒక ఇంజనీరింగ్ డివిజన్ అనమాట. మన గండిపేటకి వెళ్ళే దారిలో వస్తుంది. మా పెద్దనాన్న ఇన్ఫ్యాక్ట్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో ఆయన లైఫ్ స్టైల్ని చూసి నేను కూడా ఇంజనీరింగ్ చదివి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఒక ఇది ఉండేది. సో నేను ఇద్దరు ఇంజనీరింగ్ చదవలేదు, అట్ ద సేమ్ టైం ఆర్మీకి వెళ్ళలేదు. ఎందుకంటే మనకి హై స్కూల్లోనే ఆస్తమా వచ్చింది కాబట్టి లా చదవాల్సి వచ్చింది. ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ ఉండకుండా ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ అనమాట. అయితే జనరల్ తిమ్మయ్య గురించి మీరు తెలియని వాళ్ళకి, మామూలుగా ఎట్లా అయితే హీ వాజ్ నోన్ టు బీ అ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ అనమాట.
ఇప్పుడు ఆయన వల్లే యాక్చువల్లీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో పాకిస్తాన్ తోటి, అప్పుడు ప్రస్తుతం మనకున్న లడాక్, కాశ్మీర్ రియాలోకి ఉండడానికి కారణము ఈ జనరల్ తిమ్మయ్య అనమాట. అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ పోలోలో ఆపరేషన్ పోలో జరిగి మన హైదరాబాద్ సల్దరం కూడా ఇండియాలో జాయిన్ అవ్వడానికి కారణం కూడా ఈ జనరల్ తిమ్మయ్య అని అనమాట. ఈయనకి యాక్చువల్లీ ఒక పర్టికులర్ పాపులారిటీ ఎందుకు వచ్చిందంటే ఈయన కొంచెం డిఫరెంట్గా ఆలోచించేవాడు అనమాట. మన లారెన్స్ రాఘవేంద్ర టైప్లో కొంచెం డిఫరెంట్గా ఆలోచించి హీ యూస్ టు ట్రై అవుట్ డిఫరెంట్ స్ట్రాటజీస్. మన తిమ్మయ్య గారికి బ్రిటిష్ ఆర్మీలో వరల్డ్ వార్ 2 అప్పటి నుండి చాలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ వార్ ఫ్రంట్స్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చేవి. సో ఒక యూనిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లే లడాక్ రీజియన్లో ఎక్కడైతే ట్రైబ్స్మెన్ అందరూ లే లడాక్లో హై రీజియన్స్ ఆక్యుపై చేసేసారు, అక్కడికి ఓన్లీ ఇన్ఫంట్రీయే కింద నుండి నడుచుకొని వెళ్ళగలుగుతుంది. అలా కింద నుండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు పైన ఆక్యుపై చేయడం స్ట్రాటజికలీ చాలా కష్టమవుతుంది. ఇంకా మెషినరీని పైకి ఎలా తీసుకెళ్లాలనేది కుదిరేది కాదు. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయనుకోండి, వీటిని ఎలా తీసుకెళ్ళాలి అసలు అర్థమయ్యేది కాదు. అప్పుడు మన తిమ్మయ్య గారికి కాన్స్టాంటినోపుల్ని మన టర్క్స్ ఎలా ఆక్యుపై చేశారన్న స్ట్రాటజీ చదువుకున్నారన్న బుక్స్ ఎందుకు చదవాలన్న దానికి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్. మీరు ఎక్కడ ఎప్పుడు ఏది చదివితే అది ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఇది ఒక వెరీ గుడ్ స్టోరీ. కాన్స్టాంటినోపుల్ని ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అనేవాళ్ళు. ఆ టైంలో కాన్స్టాంటినోపుల్ని జనాలు త్రూ షిప్స్ ఫ్రమ్ సీ సైడ్ అటాక్ చేయకుండా కాన్స్టాంటినోపుల్ చుట్టూ కొన్ని పెద్ద పెద్ద చైన్స్ కట్టేవాళ్ళు. ఎప్పుడన్నా ఎనిమీ షిప్స్ ఆ సీ లోపలికి వస్తున్నాయి అనగానే ఆ చైన్స్ ఎత్తేసేవాళ్ళు. ఆ చైన్స్ తట్టుకొని ఆ షిప్స్ ఇంకా లోపలికి వచ్చేవి కావు. అక్కడ ఇరుక్కపోయిన షిప్స్ని వీళ్ళు క్యానన్స్తో బ్లాస్ట్ చేసి పేల్చేసేవాళ్ళు. సో ఆ షిప్స్ని దాటి మన టర్క్స్కి సంబంధించిన సుల్తాన్ మెహ్మద్ అన్న పర్సన్ ఎవరైతే ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ని ఎండ్ చేశాడో ఆయన వీళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి షిప్స్ని సీ ద్వారా కాకుండా ల్యాండ్ ద్వారా వుడ్ లాక్స్ మీద రోల్ చేయించుకుంటూ తీసుకొని వెళ్ళి ఆ చైన్స్కి అవతల పడేసి అక్కడ నుండి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అసలు షిప్ అటాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయని కాన్స్టాంటినోపుల్ దెబ్బకి సరెండర్ అయిపోయింది అనమాట. అదే స్ట్రాటజీ వాడి మనవాడు ఎట్లాగో పైన ట్రైబ్స్మెన్ ట్యాంక్స్ గన్స్ రావు, ఓన్లీ ఇన్ఫంట్రీయే జనాలే కింద నుండి నడుచుకుంటూ వస్తారు, వచ్చే లోపల వాళ్ళని పేల్చేయచ్చు అనుకున్న వాళ్ళకి ఆ ట్యాంక్స్ పైన గన్ను విడదీసేసి ఆ ట్యాంక్స్ని పార్ట్లుగా విభజించేసి దాన్ని జీప్స్ పైన లోడ్ చేసి జీప్స్ ద్వారా పైకి తీసుకెళ్ళి క్వైట్గా ఓపెన్ లైన్లోనే మళ్ళీ ట్యాంక్ని రీఅసెంబుల్ చేసేసి సడన్గా ఓపెన్ లైన్లో ఈ ట్రైబల్స్ మీద ట్యాంక్స్ ద్వారా ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు దెబ్బకి షాక్ తిని ఎక్కడి నుండి ట్యాంక్ ఫైర్ వస్తుందో అర్థం కాకుండా రకరకాల డైరెక్షన్స్లో అందరూ పరిగెత్తేసి వీళ్ళు పరిగెత్తినా అక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మన సార్. అప్పటికే ప్లేన్స్ని రెడీగా ఉంటుంటే ప్లేన్స్ ద్వారా వాళ్ళని షూట్ చేసి చంపేశారు అక్కడ. సో అలా ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో ఆ టైం కల్లా ఎంటైర్ లే లడాక్ రీజియన్తో కలిపి కాశ్మీర్, ప్రస్తుతం ఉన్న కాశ్మీర్ రీజియన్ అంతా మన ఇండియా కంట్రోల్లోనే ఉండడం ద్వారా ఎల్ఓసి లోపల మన పొజిషన్లో అది ఉండిందనమాట. సో అది మన జనరల్ తిమ్మయ్య గ్రేట్నెస్ అన్నమాట.